నేను వదిలిపెట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు సొరంగంలో వన్న కూడా నీ బయటికి వచ్చి గుంజుకొస్తా గుర్తుసుకో బిడ్డ. నిన్ను నాలుగు అరెస్ట్ చేస్తా కావచ్చు, నీ కుటుంబం నిన్ను హెలికాప్టర్ తెలంగాణ రాష్ట్రం అంతా గోయిని బట్టి దింపుతా బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా కింద చప్పట్టు కొట్టి తీసుకుపోండి మూర్ఖులు లోపల తొక్కుడు అని చెప్పిన విధంగా అరెస్ట్ చేస్తాను బిడ్డ. పెద్ద అవినీతి తింగలను రే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత అవినీతి పరుడైన మంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహారా కేసులో ఈఎస్ఐ కేసులో పెద్ద అవినీతి తిమింగలంగా మారిన వ్యక్తి, సిబిఐ ఎంక్వైరీ చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవగాహనలో భాగంగానే ఇదే మీరు ఇంట్లో WWF అని టీవీలలో ఒకటి వస్తుంటుంది చూడు, ఒకటి వీడు గుద్దినాక ఒకటి వాడు గుద్దుతాడు, వాడు ఎగిరి తనినాక వీడు ఎగిరి తంతాడు. మొత్తం డాష్ మేనేజ్మెంట్, స్టేజ్ మేనేజ్మెంట్ అంటారు కదా. ఈ ప్రెస్ మీట్లు వీళ్ళందరూ పేపర్ టైగర్లు. ఒక్కడైనా క్షేత్రస్థాయిలకు పోయిండా? ప్రెస్ మీట్లు, టీవీలు, పేపర్లు, ఫోటోలు ఇవి ఇంతకు మించి ఏమన్నా ప్రయోజనం చేకూరిందా? ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, 2023లో మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు జీవనం తీసి చెత్తబుట్టలు వేస్తాడు. అసలు బుద్ధి ఉందా? కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తప్పుడు విధానాలు పాటిస్తే తక్షణమే రద్దు చేయడానికి రాష్ట్రపతి ఉన్నాడు కదా, అది చేయలేదు. కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు అని చెప్తున్నారు మంత్రులు. అదే ప్రభుత్వము నేనే క్వశ్చన్ వేస్తే అరపైస కూడా అవినీతి జరగలేదని సమాధానం ఇచ్చింది పార్లమెంట్లో. దీన్ని ఎట్లా చూడాలి? ఈడికొచ్చేమో 1000 కోట్లు కేసీఆర్ అక్రమంగా సంపాదించిండు అంటారు. విచారణకి ఏమైనా ఫిర్యాదులు వచ్చినట్టు ఏం రాలే, వాళ్ళు శుద్ధపూస. అసలు కేసీఆర్ అంతా శుద్ధపూస లేడు. కేసీఆర్ అసలు గాలిగా నయ్యం గౌతమ బుద్ధునితో పోల్చలే కదా, ఒకటే మిగిలిపోయింది ఇంకా బీజేపీ వాళ్ళు ఈయనను. సో వాళ్ళిద్దరు కలిసి వ్యూహాత్మకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. అదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం.